హాయ్ అండి. ఈరోజు నేను మజ్జిగ పులుసు అయితే చేస్తున్నాను. దానికోసం ముందుగా బాండలు పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర ఆవాలు వేసి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకుంటున్నాను. అవి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపెట్టుకోవాలి. ఆలోపు మనము 2 మీడియం సైజు టమోటాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని టమాటా ప్యూరీ చేసుకోవాలి. టమాటా ప్యూరీ ఎందుకంటే నేనైతే ఇప్పుడు పెరుగు ప్యాకెట్తో చేస్తున్నాను. పెరుగు ప్యాకెట్ పుల్లగా ఉండదు కదా, పెరుగు పులుసుకి పుల్లగా ఉండాలన్నమాట. అందుకనేసి నేను 2 టమోటాలు అయితే తీసుకున్నాను. నాకు 2 టమోటాలు ఇది 1 కప్పుకి వచ్చాయి. ఆనియన్స్ ఫ్రై అయ్యేమో చూసుకొని ఫ్రై అయ్యి ఉంటే మనం ముందుగా చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని అందులో వేసుకొని కలుపుకోవాలి. టమోటాలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను టమోటాల్లోనే కల్లుప్పు వేసాను, అందుకని నేనైతే ఇప్పుడైతే ఉప్పు అనేది యాడ్ చేసుకోవటం లేదు. మీరైతే యాడ్ చేసుకోండి. నేనైతే ఓన్లీ పసుపే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కారం కూడా నేను వేయను అనమాట. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసాను కాబట్టి కారం కూడా వేయను. మాకైతే సరిపోతుంది. మీకైతే సరిపోకపోతే మీరైతే కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు పసుపు వేసి బాగా కలుపుతున్నాను. ఈ టమాటాల్లో ఉన్న వాటర్ అంతా బాగా డ్రై అవ్వాలి. డ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆలోపు మనం మజ్జిగ అనేది కలుపుకుందాము. మజ్జిగ అనేది బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. నేను కొంచెము వాటర్ ఎక్కువ పోసుకొని, ఇప్పుడు మనం మజ్జిగ పులుసు కదా చేసుకునేది, దాంట్లో వాటర్ ఎక్కువ పోసుకొని మనం మజ్జిగలాగా చేసుకోవాలి. అది కొంచెం థిక్గా కాకుండా కొంచెం లూజ్గా చేసుకోవాలి. ఈలోపు మనకి టమోటా ప్యూరీ అనేది డ్రై అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది. దీంట్లోకి మనం మజ్జిగ చేసుకున్నాం కదా, ఆ మజ్జిగ అనేది యాడ్ చేసుకోవాలి. గ్యాస్ ఆపేసేసుకొని గ్యాస్ స్టవ్ అనేది మనం మజ్జిగ అనేది కలుపుకొని పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మన మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోతుంది. నా స్టైల్లో నేనైతే ఇలాగే చేసేస్తాను, సింపుల్గా. చాలా త్వరగా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో ఏం లేదు, ఆనియన్స్ టమోటా ప్యూరీ కానీ ఉంటే చేసేసుకోవచ్చు. అది కూడా 2 మినిట్స్లో అయిపోతుంది అనమాట. పెద్ద లేటు కూడా కాదు. ఆనియన్స్ టమోటా ప్యూరీ ఎంతసేపు ఫ్రై అవుతాయి, త్వరగానే ఫ్రై అవుతాయి కదా, బాగుంటుంది కూడా. వేడి వేడి అన్నంలో ఇలాగా మజ్జిగ పులుసు అనేది వేసుకొని, అంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా, అందులో ఎక్కువ వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు నంచుకొని తింటుంటే సూపర్ ఉంటుంది అనమాట. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. చాలా త్వరగా అయిపోతుంది, సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. నా స్టైల్లో నేను చేసే మజ్జిగ పులుసు ఇదనమాట. చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ మజ్జిగ పులుసు. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు కూడా నచ్చుద్ది కంపల్సరీ, ఖచ్చితంగా. Okay, thanks for watching. Bye bye.